ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ గూగుల్ క్రోమ్ మన గూగుల్ ఉంది కదా, గూగుల్లోనే మళ్ళీ క్రోమ్ ఒకటి ఉంటుంది. ఈ గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో అమ్మకానికి అని చెప్పేసి ఒక న్యూస్ రావటం జరిగింది. అది ఈ న్యూస్ ఏందో చూద్దాం. ఈ గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో అమ్మాలి అని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒత్తిడి చేయనుంది అని ఒక న్యూస్ అనమాట. ఏదైతే ఈ గూగుల్ ఏకఛత్రాధిపత్యం అంటే మోనోపలి అనమాట, ఏకఛత్రాధిపత్యం తగ్గించడం కోసం దాని క్రోమ్ బ్రౌజర్ ఏదైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉందో దాన్ని అమ్మాలి అని, దాని యొక్క విక్రయించేలా పేరెంట్ కంపెనీ ఏదైతే గూగుల్ క్రోమ్ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేయాలి అని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే కోరనుంది. ఈ విషయాన్ని బ్లూంబెర్గ్ పత్రిక కథనంలో పేర్కొనడం జరిగింది. ఈ గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో మార్కెట్లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని, ఆగస్టులో రూలింగ్ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డిఓజే కోరనుందని ప్రచారం జరుగుతుంది ఈ మధ్య. అయితే దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోను ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన చర్యలను కూడా సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. అయితే ఈ అంశంపై డిఓజే నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ మరోవైపు ఆ గూగుల్ ప్రతినిధి మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది. ఈ డిఓజే ఏదైతే ఉందో, ఈ డిఓజే అంటే ఏంటిది, ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక రాడికల్ అనమాట, ఓ రాడికల్ ఎజెండాను ముందుకు తీసుకొస్తుంది అనమాట. అయితే ఈ ప్రస్తుతం కేసులో ఉన్నటువంటి చట్టాల పరిధిలో దాటి ఉంది ఇది అని, వినియోగదారుని ఇది నష్టపరుస్తుంది అని గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అనే ముల్హోలాండ్ పేర్కొనడం జరిగింది అనమాట. అంటే ఇది వినియోగదారులను ఇది అంటే ప్రస్తుత కేసులోని చట్టాలని అంటే డిఓజే ఏదైతే ఉందో అజెండాను ముందుకు తేవటం జరుగుతుంది. అయితే బడాటెక్ కంపెనీలు ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు బైడెన్ సర్కారు తీసుకున్న దూకుడు అనమాట అంతకుముందు నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు. కానీ ట్రంప్ ఎప్పుడైతే గెలవడం అయిపోయిందో ఈ కేసుపై ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు చెప్తున్నారనమాట. అయితే ఇది పోలింగ్ 2 నెలల ముందే ఓ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ గూగుల్ తన విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించటం జరిగింది. అయితే మళ్ళీ 1 నెల తర్వాత కంపెనీ విచ్ఛిన్నం చేయటం మంచిదా కాదా అని అంటూ ప్రశ్నించడం జరిగింది. అయితే వచ్చే ఏడాది గూగుల్ కేసుకు సంబంధించి అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి ఏదైతే అమిత్ మెహతా తీర్పును వెలువరిస్తారనమాట. అయితే దీనిపై అప్పీల్కి వెళ్ళాలని కూడా ఆ సంస్థ భావించడం జరుగుతుంది. అయితే మరోవైపు ప్రాసిక్యూటర్లు మాత్రం కేవలం క్రోమ్ విక్రయమే కాకుండా మరిన్ని ప్లాన్ల కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏటా యాపిల్ పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో గూగుల్ బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించడం జరుగుతుంది. దీనికి ప్రతిగా ఆ కంపెనీలు ఈ బ్రౌజర్ని డిఫాల్ట్గా తమ ట్యాబ్లెట్లు, ఫోన్లలో, ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంచటం జరిగింది. ఇలా ఒప్పందాలను ఆపేయటం ప్రాసిక్యూటర్ల ప్లాన్లలో ఉంది. ఇది సింపుల్గా గూగుల్ క్రోమ్ని ఫర్ సేల్ పెట్టడం అనేది జరుగుతుంది అనేది లేటెస్ట్ న్యూసు. ఈ గ్రూమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే ఇది ఒత్తిడి తేవటం అనేది ఈ న్యూసు. ఇదంతా రాబోయే రోజుల్లో మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే అమ్మకానికి గూగుల్ క్రోమ్ అని ఒక న్యూస్ అనమాట. ఇదంతా కూడా బ్లూంబెర్గ్ పత్రికలో ఒక కథనం రావటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ ఒకటి ఏకఛత్రాధిపత్యం సాధిస్తుందని ఇది జనరల్గా ఇదంతా న్యూస్ అనమాట. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.